ఇదంతా నాకు వద్దు. చచ్చిపోతే ఒక 2 నిమిషాలు నొప్పి పోతా అనేసి ఫీలింగ్తో ఉంటారు. మా ఆయన సంపాదిస్తున్నాడు, నా కూతుర్ని బాగా చూసుకుంటున్నాడు, నాకెంత బాగా చూసుకుంటున్నాడు, నా కూతురు కూడా బాగా చూసుకుంటున్నాడు, హ్యాపీగా వాళ్ళు బతుకుతారు, నాకు ఎన్ని రోజు తిప్పుతారు హాస్పిటల్కి, నాకు ఎన్ని రోజు ట్రీట్మెంట్ చేస్తారు, నా మీద డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, పోతే బెటర్ కదా 10 రోజులు కార్యం, దాని తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు మర్చిపోతారు అనేసి. నా కూతురికి అనాథ చేయకరా, రేపు నువ్వు చచ్చిపోయినా అది అమ్మ అమ్మ ఏదంటే దానికి ఏ సమాధానం చెప్పాలరా, నువ్వు పోతే నేనే పక్కన కూర్చొని ఏడుస్తాను, నన్ను చూసి ఇంకా ఏడుస్తుంది, తన ముందైనా కూల్గా ఉండరా అంటే ఇదంతా ఆవిడకి ఎక్కట్లేదు, ఆవిడ అర్థం చేసుకునే పొజిషన్లో ఆవిడ లేదు. నిన్న 3 hours వరకు ప్యానిక్ అటాక్ అవ్వడం కారణం ఏంటి అది కూడా మీకు చెప్తా. 1,00,000 మంది క్వాలిటీ ఉన్న మనుషులు సబ్స్క్రైబర్గా నా దగ్గర ఉన్నారనేసి నేను గర్వంగా చెప్పగలను. ప్యానిక్ ఎందుకు అవుతుంది అంటే దాంతోపాటు కలిపిన 5-6 డ్రెస్సెస్ అన్ని పారేయాలి ఇప్పుడు నేను, అండ్ ఆరపెట్టే స్టాండ్ కూడా పారేయాలి. దీనికి ప్యానిక్ అండ్ యాంగ్జైటీ అటాక్స్ అంటారు. యూట్యూబే నా ఫస్ట్ ఫ్యామిలీ స్వామి. ఫస్ట్ ఫ్యామిలీ ఇస్ యూట్యూబ్. ప్యానిక్ అటాక్స్ రావడం ఒక మనిషికి ఎంత రిస్క్ మీకు తెలిసింది. అటువంటిది ప్యానిక్ అటాక్ విత్ యాంగ్జైటీ అటాక్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి రావడం ఎలాంటిదో అది నేను సఫర్ అవుతున్నాను. నా లాస్ట్ వీడియోలోని నేను చూపించా మీకు. దానికోసం మీరు నాకు ఇచ్చే వేలలో వ్యూస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్, పర్సనల్ మెసేజ్ చాలా చాలా థ్యాంక్ఫుల్. 1,00,000 మంది క్వాలిటీ ఉన్న మనుషులు సబ్స్క్రైబర్గా నా దగ్గర ఉన్నారనేసి నేను గర్వంగా చెప్పగలను. అమ్మాయిలు బట్టలు చిన్న బట్టలు వేసుకొని వీడియో చూసి దానికి వచ్చిన సబ్స్క్రైబర్ కాదు, క్వాలిటీ సబ్స్క్రైబర్. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, జాబ్ కావాలి, అర్నింగ్ చేయాలి, ఫ్యామిలీకి వాళ్ళు స్పెండ్ చేసే డబ్బులు నేను అర్న్ చేసి సంపాదించాలి అనుకునే క్వాలిటీ క్యాండిడేట్స్ నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు, నా లాంటి వాళ్ళే ఉన్నారనేసి గర్వంగా ఆ వీడియో వ్యూస్ కానీ ఆ వీడియోకి మీరు ఇచ్చే సపోర్ట్ కానీ చూస్తే నేను హ్యాపీగా చెప్పగలను. అంతలో కొంతమంది సార్ డబ్బులు కావాలా, లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ కావాలా, ఎవరైనా పెద్దోళ్ళతో మాట్లాడాలా, నా పాపకి తీసుకొని వచ్చేయండి సార్, నా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, మీ పాప కూడా నా పిల్లలతో సమానమే, పాపని తీసుకొని వచ్చేయండి సార్, మీ మేడంని చూసుకోండి అనేసి ఎంత మోరల్ సపోర్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ యూట్యూబ్ కూడా ఫ్యామిలీ అంటారు కానీ యూట్యూబే నా ఫస్ట్ ఫ్యామిలీ స్వామి. ఫస్ట్ ఫ్యామిలీ ఇస్ యూట్యూబ్. నా భార్య పిల్లలతో పాటు మీ అందరూ ఒకలాంటి వాళ్ళే. నాకు ఎవరు దూరం కాదు, ఎవరు నాకు ఎక్స్ కాదు, ఎవరు నాకు క్యాండిడేట్ కాదు. చెప్తున్నాను, మీ ఇంట్లో ఒక మనిషి లాగా నాకు అంత ప్రేమించారు. ప్యానిక్ అటాక్ ఏంటి చాలా మంది అడుగుతున్నారు, యాంగ్జైటీ అటాక్ ఏంటి అవుతుంది, ఇదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మిస్సెస్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిన్న 3 hours వరకు ప్యానిక్ అటాక్ అవ్వడం కారణం ఏంటి అది కూడా మీకు చెప్తా. ఏమంటే కలర్ ఫోబియా చాలా డేంజరస్ ఫోబియా అండి. ఎక్కడ చూసినా వాళ్ళకి ఒక కలర్ లాగా సర్చ్ చేస్తారు, ఆ కలర్ కనిపిస్తే యాంగ్జైటీ, ప్యానిక్, మాటలో స్టామరింగ్, నొత్తులా మాట్లాడడం చాలా చేస్తారు. ఆ మూమెంట్లోని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఒకటి కావాలి ఆ టైంలోని. ఇదంతా నాకు వద్దు. చచ్చిపోతే ఒక 2 నిమిషాలు నొప్పి పోతా అనేసి ఫీలింగ్తో ఉంటారు. 24/7 సూసైడ్. నాకు వదిలే, నేను వెళ్ళిపోతా, నన్ను వదిలే, నాకు వెళ్ళిపోతా, నీ పాపను చూసుకో, హ్యాపీగా నువ్వు జాబ్ చేసుకో, నీ పాపను చూసుకో, నా వల్ల ఈ డాక్టర్, ఈ ట్రీట్మెంట్, ఈ ఫీజులు, ఈ మెడిసిన్స్ అవసరమా, నా వల్ల తలనొప్పి అవసరమా? చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు నేను పుట్టింది మనుషులు సేవ చేయడానికి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను మనుషులు సేవ చేయించడానికి దేవుడు నాకు ఇచ్చిన జన్మ. క్యాన్సర్తో అమ్మ చనిపోయింది, లాస్ట్ వరకు సేవ చేస్తూ ఆవిడకి నేను వదిలేసి వచ్చా. రీసెంట్గా 2 years బ్యాక్ మా నాన్నగారు పెరాలసిస్ అయ్యి మంచి మీద పడి చచ్చిపోయారు. ఆవిడకి సేవ చేస్తూ మా నాన్నగారు కూడా మా అమ్మలాగా దింపేసి వచ్చా. ఇప్పుడు సేవ 3rd contestant మా వైఫ్. ఎందుకు అది నా కుటుంబంలోని శాపమా లేకపోతే అతికి మించి పుణ్యమా నాకు తెలియదు, కానీ నా బతుకు సేవ చేయడానికే అంకితం. కరెక్ట్ వర్డ్ వాడేనా? నాకు అంత తెలుగు అంత ప్రాపర్గా రాదు, కానీ సేవ చేయడానికే నా జీవితం అంకితం. అది కుటుంబం రూపంగా, రిలేటివ్ రూపంగా, తల్లిదండ్రుల రూపంగా ఏమో మరి తెలియదు, కానీ ఫ్రాంక్గా చెప్తున్నా, కుటుంబంలోని సభ్యులోని ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే అవకాశం చూసుకొని పిల్లిలాగా గెంతులేసుకొని దూరం అవ్వకూడదండి.
అసలు పానిక్ అటాక్స్ అంటే ఏంటి? నేను నైట్ మా ఆవిడకి 3 to 4 hours పానిక్ అటాక్ రావడం కారణం ఏంటి చెప్తాను. లక్ష్మికి అసలు డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. కాదు, డోర్ ఓపెన్ చేస్తారా? నేను చెప్తానండి. యాక్చువల్గా హాల్లో ఉంది, నేను ఏసీ వేసుకున్నాను. ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ రాదు. నా వైపు ఉంది కెమెరా. మా ఆవిడకి అస్సలు బాగలేదు. పానిక్ అటాక్ వల్ల హెయిర్ కూడాను సరిగ్గా అసలు బాగలేదు. పేషెంట్ లాగా ఉంది. నాకు చూపించొద్దు ప్లీజ్. నాకు చూసేవారు. కంప్లీట్ లాక్ చేయక 2 నిమిషాలే, లాక్ చేయక అది లక్ష్మి, లాక్ చేయక అది డోరు 2 నిమిషాలే. కుందరు ఆవిడ చూసి అయ్యో ఈవిడతో పాటు మేము జాబ్ చేసాం కదా, ఈవిడంటే అలా అయిపోద్ది అనేసి భయపడతాది అనేసి నాకు చూపించొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియోలో నేనే మాట్లాడుతున్నా. ఎలాగో నా పాప హాయ్ చెప్పు. హాయ్, లవ్ యూ కూడా చెప్పు. లవ్ యూ చెప్పు. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. పానిక్ అటాక్ అంటే ఏంటి? 3 to 4 hours పర్ మనిషికి పానిక్ అటాక్ ఎందుకు వస్తుంది, నేను ఎందుకు నా ఇంట్లో ఏం జరిగింది చెప్తాను. చాలా సివియర్గా ఉంది కండిషన్ కాబట్టి చెప్తున్నాను. వీడియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఏమైంది. అక్కడ హాల్లోని మీరు డీమార్ట్లోని క్లాత్ స్టాండ్ ఉంటుంది కదా, అది మీరు చూసి ఉంటారు. దాంట్లోని కొన్ని టాప్స్ మా ఆవిడ ఆరపెట్టింది నిన్న. అది మీషో నుండి ఆర్డర్ ఇస్తే ఒక క్లాత్ లోని ఏదో చిన్న పింక్ కలర్ కొంచెం రెడిష్ లాగా బట్టలకి స్టెయిన్స్ ఉందన్నమాట, మరక. ఇప్పుడు కలర్ ఫోబియా వాళ్ళు ఏంటంటారు, అది బ్లడ్, ఎవరిది చెడు బ్లడ్ మా ఇంటికి వస్తుంది, ఆ నైట్ ఎవరు వాడుకున్నారు, అది డిసీజ్ ఉన్న బ్లడ్ అనేసి వస్తుంది. పానిక్ ఎందుకు అవుతుంది అంటే దాంతో పాటు కలిపిన 5-6 డ్రెస్సెస్ అన్ని పారేయాలి ఇప్పుడు నేను, అండ్ ఆరపెట్టే స్టాండ్ కూడా పారేయాలి. దీనికి పానిక్ అండ్ యాంగ్జైటీ అటాక్స్ అంటారు. పారడం ఏంటి సార్, దాంతో ఏమవుతుంది అనేసి మీకు నాకు తెలుసు, కానీ పానిక్ అటాక్స్ ఉండే వాళ్ళకి ఈ విషయం తెలీదు. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంత సివియర్ గా క్రిటికల్ గా ఉంటది పానిక్ అండ్ యాంగ్జైటీ అటాక్స్ అంటే. బట్లే కదా సార్, ఈ మాత్రం దానికి పానిక్ అయితే ఎలా అనేసి చాలా మంది అంటారు, కానీ మీకు మాకు అర్థం అవుతుంది. కానీ డిప్రెషన్లో ఉండేవాడికి, యాంగ్జైటీ అటాక్ వచ్చేవాడికి అది చాట్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా మీ ఎదురుగా పులి వచ్చింది అనుకోండి, మీకు నాకు ఎవరికైనా గుండె జారిపోద్ది. కానీ అదే పులి జూలో పనిచేసే వాళ్ళకి పిల్లితో సమానం. ప్రతిరోజు చూసి పిల్లలా కనిపిస్తుంది అది కదా. మా కూడా సేమ్ యాంగ్జైటీ పానిక్ అటాక్స్ వచ్చిన పర్సన్కి, కలర్ ఫోబియా ఉండే పర్సన్కి ఎక్కడైనా ఏదైనా మరక కనిపిస్తే అది బ్లడ్ అని, అది మాకు సోకేస్తుందని, దానివల్ల నాకు, నా పాపకి, నా హస్బెండ్కి ఏదైనా అయిపోతుందని ఓవర్ థింకింగ్ చేసి గుండె దడ, మాటలో స్టామరింగ్, హ్యాండ్ షేకు ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీలోని అవ్వడం ఎటువంటి గుడ్ సైన్ కాదు. కానీ నేను పడుతున్న 8 months నుంచి నరకం వల్ల చెప్తున్నా. ఇంత క్రిటికల్గా ఉందంటే కండిషన్, ఎనీ టైమ్ షీ కెన్ డై అనేసి లాస్ట్ వీడియోలో పెట్టాను మెసేజ్. లాస్ట్ వీడియోలో మెసేజ్ పెట్టడానికి రీజన్ ఏం చెప్పాలా, తనకి పానిక్ యాంగ్జైటీ వల్ల చావు వస్తుందో రాదో తెలియదు, కానీ తను ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటాదే అనేసి ఆ భయం కూడా స్టార్ట్ అయింది మాకు. చచ్చిపోతా చిన్న విషయం, ఏదో కిచెన్కి వెళ్ళి ఒక స్పూన్ పంచదార నోట్లో పెట్టినంత సింపుల్ చచ్చిపోవడం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అలాగ ఉంది. ఇదంతా నాకు అవసరమా? మా ఆయన సంపాదిస్తున్నాడు, నా కూతుర్ని బాగా చూసుకుంటున్నాడు, నాకెంత బాగా చూసుకుంటున్నాడు, నా కూతురు కూడా బాగా చూసుకుంటున్నాడు, హ్యాపీగా వాళ్ళు బతుకుతారు, నాకు ఎన్ని రోజు తిప్పుతారు హాస్పిటల్కి, నాకు ఎన్ని రోజు ట్రీట్మెంట్ చేస్తారు, నా మీద డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, పోతే బెటర్ కదా 10 రోజులు కార్యం, నా తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, మర్చిపోతారనేసి. కానీ నేను వదలట్లేదు. ఎందుకు వదులుతా? ఇప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటి ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ వైపు వెళ్ళాలి, అంతేగాని ఎండింగ్ వైపు వెళ్తే ఏంటి లాభం? ఇప్పుడు కాల్ చే బాగలేదా, కళ్ళు కనిపించట్లేదా, బాడీలో ఆర్గన్స్ పాడైపోయిందా, అంత పర్ఫెక్ట్గా ఉంది, కొంచెం ఇది మైండ్ సెట్ బాగలేదు, ఈ విషయం ఆవిడకి అర్థం కావట్లేదు, చెప్తూ అలిసిపోతున్నాను, డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను. మంచో చెడో తెలియదు, కానీ నాకు డాక్టర్ కూడా దేవుడి రూపంలో కనిపించారు. ఈ రోజుల్లోని డాక్టర్స్ పర్సనల్ నంబర్ ఇచ్చుకొని ఏ క్షణమైన నాకు ఫోన్ చేయారు, నేను చెప్తాను, నీ ఆవిడతో మాట్లాడతానని. సైకాట్రిస్ట్ డాక్టర్ గారని, ఆవిడ చూసే ఉమెన్స్ డాక్టర్ ఎవరున్నారండి? నాకు అటువంటి అదృష్టం నాకు దొరికారు ఇద్దరు. ఎప్పుడైనా ఫోన్ చేయి, నేను మాట్లాడతా, మేము చెప్తాం కదా తనకి ఎందుకు పానిక్ అవుతుంది, నేను మాట్లాడతాం కదా అనేసి అనే డాక్టర్స్ కూడా నాకు దొరికారు. కానీ భయం పోవట్లేదు.
మీరు ఇచ్చే ప్రేమ, నా లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చే ప్రేమ, మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే మోరల్ సపోర్ట్కి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ హార్ట్లో భయం పోవట్లేదు. నా కూతురికి అనాథ చేయకరా, రేపు నువ్వు చచ్చిపోయినా అది అమ్మ అమ్మ ఏదంటే నాకు ఏ సమాధానం చెప్పాలరా? నువ్వు పోతే నేనే పక్కన కూర్చొని ఏడుస్తాను, నన్ను చూసి ఇంకా ఏడుస్తుంది. తన ముందైనా కూల్గా ఉండరా అంటే ఇదంతా ఆవిడకి ఎక్కట్లేదు. ఆవిడ అర్థం చేసుకునే పొజిషన్లో ఆవిడ లేదు. అందుకే ఇప్పుడు ఉన్న కండిషన్కి మేమేమీ చెప్పలేము. ఎందుకంటే పోటుకి ఎలా ఉంటుంది మా ఇంట్లో మాకే అర్థం కావట్లేదు. ఈ పూట బాగుంటే ఈ పూట రిస్క్ అయిపోతుంది, ఈ పూట బాగుంటే ఈ పూట రిస్క్ అయిపోతుంది, అలా గడుస్తుంది మా ఇల్లు. కాబట్టి నన్ను ప్రేమించే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మై లాస్ట్ వీడియో. అలాగే ఏదైనా అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో కూడా దగ్గరలో వస్తుంది. నా భార్య హెల్దీగా అవ్వాలని కోరుకోండి. ఆవిడ కొంత సెట్ అయిపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ కూడా, మోటివేషన్ వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తా. నేను మీకు వదలను, మీరు నా 1,00,000 మంది కుటుంబం, నేను మీకు వదలను, స్టార్ట్ చేస్తా. కొంచెం టైం ఇవ్వండి, కండిషన్ అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటివాడిని, మీ ఫ్యామిలీలోని ఒక మెంబర్ లాంటివాడిని కాబట్టి రేపు ఆస్తి పంపకాల్లో కూడాను మాకు ఒక వాటా ఇవ్వండి, నేను తీసుకుంటా శుభ్రంగా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అలాగే వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీకు అవసరం అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తూ ఉంటాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బ్రదర్ అని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కేర్. బాయ్ చెప్పు. బాయ్. ఇది ఒకటి ఉందండి నా ప్రాణం, దీని గురించి ఇదంతా. ఏదరా సెల్ఫీ దిగుతాం, అక్కడ చూడు. హాయ్ చెప్పు అందరికి. ఈరోజు మళ్ళీ స్కూల్ డుమ్మా కొట్టింది, మమ్మీకి బాగాలేదని. ఓకేనా? లాస్ట్ లో మమ్మీని ముఖం చూపించాలా వద్దా? కొంచెం బాగాలేదు, ఏమనుకోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. టేక్ కేర్. మళ్ళీ చెప్పు. Subscribe to my channel. Bye. మీకు అర్థమైంది కదా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.